నిజంగానే స్కామ్ జరిగింది, విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారిపోయింది, సో దీనికి కారకులైన వారిపై జనరల్గా ఎటువంటి శిక్షలు పడే అవకాశం ఉంటుంది, చట్టం ఎట్లా ఉంటుందంటారు? నాకు తెలిసి దీని మీద ఒకవేళ శిక్ష పడితే మినిమం 1 crore రూపీస్ పెనాల్టీ అండ్ 10 years ఇంప్రిజన్మెంట్ కూడా దీని మీద ఉన్నట్లుగా నేను జస్ట్ చదివినాను. మరి కోర్టు ఎటువంటి తీర్పు ఇస్తుంది, నిజంగానే ఇది జరిగిందా జరగలేదా అని నిజ నిర్ధారణ రావాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ వచ్చింది జరిగిందంటే మాత్రము ఖచ్చితంగా ఈ శిక్షకు వాళ్ళు అర్హులే, శిక్ష పడాల్సిందని చెప్పి తెలియజేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి ఉదయ్ గారు. ఎందుకంటే ఒక సెన్సిటివ్ విషయం ఇది. మీరు అన్నట్టుగా ఎటు పేరెంట్స్ ఓకే కంటిన్యూ అయితే బాగుంటుంది అనుకుంటారు, బట్ బాగా రాసిన పిల్లలకి అంత ఆశించిన ఫలితాలు రాకపోతే క్యాన్సిల్ అయితే బాగుంటుంది అనుకుంటారు. బట్ ఏది ఏమైనా న్యాయస్థానం పరిధిలో ఉంది కాబట్టి చక్కటి డెసిషన్ తీసుకుంటారు కాబట్టి వి హోప్ అట్లా. కాకపోతే ఇటువంటివి అయితే మాత్రం పునరావృతం కాకూడదు. ఒక డైలమాలో స్టూడెంట్స్ని ఉంచొద్దు, ఎందుకంటే వాళ్ళు ఆ టైంలో తీసుకునే ఆ స్ట్రెస్ ఏదైతే ఉంటుందో అది చాలా కష్టం, రైట్? సో ఇలాంటి దారుణమైన సంఘటనలు మరలా రిపీట్ కాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్.